ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో వ్యాస మహర్షి విరచితమైన శ్రీమన్మహాభారతంలో ఆది పర్వాన్ని మనం యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. ముందుగా సంకల్పాన్ని ఆచార్యుల వారు మనందరి చేత పఠింపజేస్తారు. ఆ తరువాత ఆది పర్వంలో విశేషాలు తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. విఘ్నేశ్వర ధ్యానం విఘ్నేశ్వర ధ్యానం శుక్లాంబరధరం విష్ణుం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే సర్వవిఘ్నోపశాంతయే శ్రీనివాస ధ్యానం శ్రీనివాస ధ్యానం నమస్తుభ్యం మహాదేవా నమస్తుభ్యం మహాదేవా నారాయణ కృపానిధే నారాయణ కృపానిధే పాహి మాం ఫణిశైలేశ పాహి మాం ఫణిశైలేశ భక్తబంధో దయానిధే భక్తబంధోదయానిధే మహాభారత శ్రవణ ఫలం మహాభారత శ్రవణ ఫలం ద్వైపాయనోష్ఠపుట నిస్సృతమప్రమేయం ద్వైపాయనోష్ఠపుట నిస్సృతమప్రమేయం పుణ్యం పవిత్రమథ పాపహరం శివం చ పుణ్యం పవిత్రమథ పాపహరం శివం చ యో భారతం సమధిగచ్చతి వాచ్యమానం యో భారతం సమధిగచ్చతి వాచ్యమానం కింతస్య పుష్కరజలైరభిషేచనేన కిం తస్య పుష్కరజలైరభిషేచనేన అథ సంకల్పః అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య విరాజమానస్య దేవదేవోత్తమస్య దేవదేవోత్తమస్య జగద్రక్షణార్థం జగద్రక్షణార్థం అవతీర్ణస్య అవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య బ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః శ్రీవేంకటేశ్వర స్వామినః అనుగ్రహ ప్రసాదేన అనుగ్రహ ప్రసాదేన సర్వేషాం భక్తజనానాం భక్తజనానాం ఆధివ్యాధి నివృత్తి ద్వారా నివృత్తి ద్వారా ఆయురారోగ్య ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ఐశ్వర్యాభివృద్ధ్యర్థం విశూచికా క్రిమిజనిత విశూచికా క్రిమిజనిత సమస్త దుష్ప్రభావ సమస్త దుష్ప్రభావ నివారణార్థం నివారణార్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా నివృత్తి ద్వారా సకల శ్రేయః సకల శ్రేయః అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్షాఖ్య ధర్మార్థ కామ మోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం పురుషార్థ ఫల సిద్ధ్యర్థం వాంగ్మనః కాయ ప్రవర్తితానేక జన్మాఘ నిబర్హణార్థం
పురుషార్థం సమస్త పాపక్షయార్థం శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి యథాశక్తి ద్వితీయాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే వ్యాసధ్యానం వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః అఫాలలోచనః శంభుః భగవాన్ బాదరాయణః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీమన్మహాభారతం సమస్తమైనటువంటి శాస్త్రములకు, ధర్మములకు, వేదార్థములకు స్థానభూతమైనది అనే విషయం మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ధర్మ సూక్ష్మం అనేది ఎంతో గొప్పది. పరమాత్మ అనుగ్రహాన్ని మనం సంపాదించాలంటే ఏ విధమైన ఆచరణ కావాలి అని సందేహం కలుగుతుంది. అది చాలా తేలిక మార్గం, కానీ ఆచరించటానికి మానవుని యొక్క మనస్సు ఒప్పదు. ఏమిటా మార్గం అంటే సత్యం చెప్పటం, అబద్ధాలు అసలు వాడకపోవటం, ఎదుటివారి మనస్సు నొప్పించకుండా ఉండటం, వీలైనంత దాన ధర్మాదులు చేయటం, ఇటువంటివి ఆచరించినట్లయితే అదే ఉపనిషత్తుల యొక్క సారం. ఉపనిషత్తుల్లో ఏం చెప్పబడింది అంటే సత్యమే మనకు మోక్షదాయకము అని చెప్పబడింది. అదే ఉపనిషత్ సారం. కానీ సత్యం చెప్పటం అనేటువంటిది ఎంతమంది వల్ల సాధ్యమవుతుంది? ఆ సత్యాన్ని చెప్పటం అనేది అలవాటు చేసుకుంటే పరమాత్మ అనుగ్రహానికి మనం పాత్రులవుతాం. అలాగే దమం అనే దాన్ని అలవాటు చేసుకోవాలి అని చెబుతున్నారు. దమము అంటే ఇంద్రియ నిగ్రహము. సత్యం చెబుతూ ఇంద్రియ నిగ్రహాన్ని సాధించినటువంటి వారికి మోక్షం అనేది కరతలామలకము. ప్రత్యేకంగా యజ్ఞయాగాలు ఇవేమీ చేయనవసరం లేదు. యజ్ఞయాగాదులు చేస్తూ మనం ధర్మం ఆచరిస్తున్నాం అనుకుంటూ బాహ్యంగా సత్యాన్ని ఆచరించకుండా, అదేవిధంగా ఇంద్రియ నిగ్రహం లేకుండా పరమాత్మ అనుగ్రహం అసలు కలగదు. ఎందువల్లంటే ఇంద్రియ నిగ్రహంతోనే అన్ని సాధనాలు మనం పుచ్చుకుని పరమాత్మను సాధించడానికి బయలుదేరినట్లే. కళ్ళు చూచినవన్నీ కూడా బాగున్నాయి అనుకోకూడదు. ఈ కళ్ళతో పరమాత్మని దర్శించాలి అనుకోవాలి. అన్నిటా పరమాత్ముడు ఉన్నాడన్నట్టుగా చూడాలి. చెవులతో మనం పరమాత్మ యొక్క గుణాలను వినాలనుకోవాలి. ఇతరమైన విషయాల పట్ల ఆసక్తి ఉండకూడదు. అలాగే రుచికరమైనటువంటి భక్ష్యాల పట్ల విపరీతమైనటువంటి వ్యామోహాన్ని పెంచుకోకూడదు. సుగంధ ద్రవ్యములైనవి ముక్కుతో ఆఘ్రాణించాలనేటువంటి కోరికను అరికట్టాలి. ఇవన్నీ వాస్తవంగా ఆలోచించినట్లయితే మానవులకు అతిక్రమించలేనటువంటివే.
ఎప్పుడూ కూడా అవి కావాలనే మన ఇంద్రియాలన్నీ కోరుతూ ఉంటాయి. వాటి కోసమే, వాటి ఆనందం కోసమే మనం ఏ పనైనా చేస్తూ ఉంటాం. ఆ పని చేసేటప్పుడు వాటి సుఖం కోసం ధర్మాన్ని మర్చిపోతాం, సత్యాన్ని మర్చిపోతాం. అందువల్లనే మనకి పరమాత్మ యొక్క అనుగ్రహం లభించటం లేదు. అంటే పరమాత్మ అనుగ్రహం కలగడం అనేది ఇంత తేలిక? సత్యం పలకటం, ఇంద్రియ నిగ్రహంతో ఉండడం అనేటువంటిదే చెయ్యాలి అనేది 2 మాటలతో చెప్తే వినడానికి సుఖంగా ఉంది, కానీ ఆచరణలో పెట్టాలంటే అది ఎవరి వల్ల సాధ్యం కాని పని. కాబట్టి వాటి కోసమే మనం ఎన్నో రకములైనటువంటి వ్రతాలు, సాధనాలు ఇవన్నీ పట్టుకుని ఆయన్ని పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఇంకా ప్రస్తుత విషయంలోకి వస్తే కర్ణపర్వం గురించి మనం అందులో ఉన్న అనుపర్వాలు ఏమన్నా ఉన్నాయా అని పరిశీలించాలి. ఆది సభారణ్య విరాటోద్యోగ భీష్మద్రోణ పర్వాల వరకు అందులో ఉన్న అనుపర్వాల గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ సత్యం గురించి, ఇంద్రియాల గురించి ఎందువల్ల మనం ప్రస్తావన చేయాల్సి వచ్చిందంటే, ఈ కర్ణపర్వం గనక మనం చూచినట్లయితే అది నిజమే అని తెలుస్తుంది. కర్ణుడెవరు? కుంతికి సూర్యుని యొక్క అనుగ్రహం వల్ల జన్మించినటువంటి వాడు, మహాబల సంపన్నుడు, సహజ కవచకుండలాలు ఉన్నవాడు. అటువంటి వాడు మరి జీవితంలో ఓడిపోవటానికి కారణం ఏమిటి అంటే అతనిలో ఉన్నటువంటి దుష్ట లక్షణాలే. అతనిలో దైవ సంబంధమైన తేజస్సు ఉన్నప్పటికీ కూడా సజ్జన సాంగత్యం లేదు, దుర్జనులతో సంచరించడానికి అలవాటు పడ్డాడు, సాధువుల్ని బాధ పెట్టాడు, అసత్యాలాడాడు, శాపగ్రస్తుడయ్యాడు, ఏవైతే ఆచరించకూడదో అలాంటి నీచకర్మలు కూడా చేశాడు. దుర్యోధనుడితో ఉన్నటువంటి స్నేహము అనేటువంటి ఒక్క అనుబంధాన్ని అడ్డుపెట్టుకుని అతను ఒక్కొక్క మెట్టు దిగజారిపోయాడు. అందువల్ల అతను అపజయాన్ని పొందాడు. కర్ణపర్వ తతో జ్ఞేయం శల్యపర్వ తతః పరం హ్రద ప్రవేశనం పర్వ గదాయుద్ధమతః పరం. ఆ కర్ణుడు చేసినటువంటి వీరోచితమైన యుద్ధ సంబంధమైన విషయాలన్నీ కూడా కర్ణపర్వంలో వివరింపబడ్డాయి. కర్ణపర్వంలో ప్రత్యేకంగా మళ్ళీ ఉపపర్వాలనేవి ఏవీ లేవు. తరువాత ప్రధానమైన పర్వము 18 పర్వాల్లో కర్ణపర్వం తర్వాత చెప్పబడేది శల్యపర్వము. ఆ శల్యపర్వంలో 3 ఉపపర్వాలు ఉన్నాయండి. మొదటిది శల్యాభిషేక పర్వము, రెండవది హ్రదప్రవేశ పర్వము, మూడవది గదాపర్వము. శల్యాభిషేక పర్వము అంటే కర్ణుడు మరణించిన తరువాత శల్యుణ్ణి సర్వసైన్యాధ్యక్షునిగా అభిషేకించినటువంటి విశేషాలు, అతను చేసినటువంటి యుద్ధము, ఆ యుద్ధంలో ధర్మరాజు చేతిలో ఆ మద్రదేశాధిపతి మరణించటము మొదలైన విశేషాలన్నీ ఉన్నటువంటిది శల్యాభిషేక పర్వము. ఆ తరువాత హ్రదప్రవేశ పర్వము అంటే దుర్యోధనుడు విరక్తిని పొందినట్లుగా అందరినీ విడిచిపెట్టి ఒక మడుగులో దాక్కోవటం, అక్కడకు పాండవులు వెళ్ళి అతన్ని రెచ్చగొట్టి బయటికి పిలవటం, ఇదంతా కూడా హ్రదప్రవేశ పర్వం అనేటువంటి అనుపర్వంలో వివరింపబడి ఉన్నది. ఆ తరువాత పర్వము ఉపపర్వం. శల్యపర్వంలో ఉన్న 3వ ఉపపర్వం ఏమిటి అంటే గదాపర్వము. దుర్యోధనునకు భీమునకు భీకరంగా జరిగినటువంటి గదాయుద్ధ సన్నివేశం అంతా కూడా అందులో వర్ణింపబడి ఉన్నది కాబట్టి దాన్ని గదాపర్వం అని పిలిచారు. ఈ శల్యపర్వంలోనే సహదేవుడు శకునుని చంపేశాడు. ఇలా 3 ఉపపర్వాలతో శల్యపర్వం విరాజమానమవుతూ ఉన్నది. సారస్వతం తతః పర్వ తీర్థవంశానుకీర్తనం. అంతే, ఈ భీముడు దుర్యోధనుడు ఇద్దరు గదాయుద్ధం చేయబోతున్నారని వేడుకగా చూడాలని బలరాముడు వచ్చాడు. ఆయన యుద్ధం జరిగినప్పుడు లేడు, తీర్థయాత్రలకు వెళ్ళాడు. ఆయన తిరిగినటువంటి తీర్థయాత్రా విశేషాలన్నీ కూడా కొన్ని అధ్యాయాల్లో చెప్పబడి ఉన్నాయి. సారస్వతం తతః పర్వ తీర్థవంశానుకీర్తనం. ఆ తీర్థముల గురించి పవిత్రంగా చెప్పబడి ఉంది ఈ శల్యపర్వంలో. అత ఊర్ధ్వంతు బీభత్సం పర్వ సౌప్తికముచ్యతే ఐషీకం పర్వజోద్దిష్టం అత ఊర్ధ్వం సుదారుణం. ఇప్పుడు ఈ శల్యపర్వం అయిపోయిన తర్వాత చెప్పబడేటువంటి పర్వము సౌప్తిక పర్వము. సౌప్తిక పర్వం అనేది బీభత్సరసంతో కూడి ఉంటుందిట. బీభత్సరసం అంటే
అశ్వత్థామ చేసినటువంటి యుద్ధం అనేది ఎలా ఉందో అందులో వర్ణింపబడింది. గుడారాల్లో నిద్రిస్తూ ఉన్నటువంటి మిగిలిన పాండవ వీరులందరినీ కూడా, ఉప పాండవులను కూడా అతను సంహరించాడు, ధృష్టద్యుమ్నుడిని సంహరించాడు. కొంచెం అతడు ఉగ్రమైనటువంటి రూపంతో కనిపిస్తూ ఉంటాడు ఈ పర్వంతో. ఈ బీభత్సం అంతా కూడా ఆ సౌప్తిక పర్వంలో చెప్పబడి ఉన్నది. ఇందులో 2 ఉపపర్వాలు ఉన్నాయి. ఒకటి సౌప్తిక పర్వము, రెండవది ఐషీక పర్వము అని పిలుస్తారు. ఐషీక పర్వము అంటే అర్థం ఏమిటంటే, ఒక గడ్డి పరకను తీసుకుని దాన్ని అస్త్రంగా మంత్రంతో యోజించి ప్రయోగించటం అనేటువంటిది. బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు అశ్వత్థామ. దానికి మారుగా అర్జునుడు కూడా ఆ అస్త్రాన్ని తట్టుకోవటం కోసం ఈయన కూడా అదే అస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ తరువాత అర్జునుడు ఆ అస్త్రాన్ని ఉపశమింప చేయగలిగాడు, కానీ అశ్వత్థామ వల్ల కాలేదు. అదంతా కూడా వేరే వృత్తాంతం. ఈ రకంగా సౌప్తిక పర్వము, ఐషీక పర్వము అనేటువంటి పేర్లతో ఇందులో 2 ఉపపర్వాలు ఉన్నాయి ఈ సౌప్తిక పర్వంలో. తరువాత స్త్రీ పర్వము, జలప్రదానికం పర్వ స్త్రీ విలాపస్తతః పరం. ఈ స్త్రీ పర్వంలో చెప్పబడినటువంటి విశేషాలు మొత్తం 3 ఉపపర్వాలు ఉన్నాయండి ఇందులో. జలప్రదానిక పర్వము, స్త్రీ విలాప పర్వము, శ్రాద్ధ పర్వము అనబడే 3 ఉపపర్వాలు ఉన్నాయి. శ్రాద్ధ పర్వ తతో జ్ఞేయం కురూణాం ఔర్ధ్వదైహికం చార్వాక నిగ్రహ పర్వ రక్షసో బ్రహ్మరూపిణ. అలాగే చార్వాకుడనే పేరు కలిగినటువంటి ఒక రాక్షసుడు బ్రాహ్మణ రూపాన్ని ధరించి వస్తాట. ఆ వృత్తాంతం అంతా కూడా వర్ణింపబడి ఉన్నటువంటి పర్వమే స్త్రీ పర్వము. అందులో ముఖ్యంగా మొదటి ఉపపర్వం స్త్రీ పర్వంలో జలప్రదానిక పర్వము. మరణించినటువంటి వీరులందరికీ కూడా జలతర్పణములు విడువటం కోసం ఈ ధృతరాష్ట్రాదులందరూ కూడా వస్తారు. ఆ విశేషాలన్నీ వర్ణింపబడినటువంటి ఆ ఉపపర్వమే జలప్రదానిక పర్వము అని పిలువబడుతోంది. తరువాత పర్వము ఉపపర్వం స్త్రీ విలాప పర్వము. గాంధారి, దుశ్శల మొదలైనటువంటి స్త్రీలంతా కూడా యుద్ధంలో మరణించినటువంటి వారి వారి బంధువులందరినీ చూచి శోకించేటువంటి దుర్భరమైన గాథంతా కూడా వర్ణింపబడి ఉన్నటువంటి ఉపపర్వమే స్త్రీ విలాప పర్వము. ఈ పర్వంలోనే గాంధారికి భయపడి అర్జునుడు కృష్ణుడి చాటున దాక్కుంటాడు. ధర్మరాజు ముందుకొస్తాడు వినయపూర్వకంగా. ఆమె కంటి చూపు, ఆమె కంటికి కట్టుకున్నటువంటి గుడ్డ కింద నుంచి కొంత ప్రసరించి ఆ చూపు ధర్మరాజు యొక్క పాదాలు ఎర్రగా అయిపోయినాయి. అయినా కూడా ధర్మరాజు ధర్మానికి నిలబడి ఉన్నాడు కాబట్టి అంత కోపించినటువంటి గాంధారి కూడా ధర్మరాజుని శపించలేదు. కానీ శ్రీకృష్ణ పరమాత్మను మాత్రం ఆవిడ శపించింది. నీ చేతిలో ఉండి కూడా యుద్ధాన్ని నువ్వు ఆపలేకపోయావు, అందువల్ల 36 సంవత్సరాల తరువాత నీవు కూడా ఎవరి సహాయం లేకుండా ఒంటరిగా మరణిస్తావు, నీ వంశమంతా కూడా నాశనం అయిపోతుంది అని చెప్పి ఆవిడ శపించింది. ఈ విశేషాలన్నీ కూడా ఆ స్త్రీ విలాప పర్వంలో చెప్పబడి ఉన్నాయి. తరువాత శ్రాద్ధ పర్వం అనేటువంటి ఉపపర్వం ఔర్ధ్వదైహికమైనటువంటి క్రియలన్నీ జరిపించినటువంటి పర్వానికి శ్రాద్ధ పర్వం అనేటువంటి పేరు. ఈ రకంగా స్త్రీ పర్వంలో 3 పర్వాలు మనం ఉపపర్వాలు చెప్పుకున్నాం. తరువాత అతి ముఖ్యమైనటువంటి పర్వం, గొప్ప పర్వము శాంతి పర్వము. శాంతి పర్వము ఇందులో 3 ఉపపర్వాలు ఉన్నాయి. అవేమిటి అంటే రాజధర్మానుశాసన పర్వము, ఆపద్ధర్మ పర్వము, మోక్షధర్మ పర్వము అని 3 రకాలైనటువంటి ఉపపర్వాలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా యుద్ధంలో విజయం లభించింది ధర్మరాజుకు, ఆనందంగా పట్టాభిషిక్తుడు అవ్వచ్చు కదా. అయినప్పటికీ కూడా కర్ణుడు కుంతికి జన్మించాడు సూర్యుని అనుగ్రహం వల్ల అని తెలుసుకుని, సొంత అన్ననే యుద్ధంలో సంహరించాను, ఇంతమంది పెద్దవాళ్ళందరినీ మహావీరుల్ని అందరినీ కూడా చంపేశాను, నాకెందుకు ఇంకా ఈ రాజ్యము అనేటువంటి ఒక దైన్య స్థితిని ధర్మరాజు పొందడం మనకు కనిపిస్తుంది. అప్పుడు అర్జునుడు, భీముడు వీళ్ళంతా కూడా ధర్మరాజుకు ఆయనలో నూతనమైనటువంటి ఉత్తేజాన్ని తీసుకురావటం కోసం ఎన్నో ఉపమానములతో కూడినటువంటి గొప్ప గొప్ప నీతి గాథలన్నీ కూడా వినిపిస్తారు. భీముడు అంటాడు,
తేనె పట్టు కోసం చెట్టెక్కినటువంటి వాడు ఆ తేనె తాక్కుండానే మరణించినట్టు ఇంత కష్టపడి యుద్ధం చేసి కౌరవులందరినీ కూడా సంహరించిన తర్వాత చేతికి చిక్కిన రాజ్యాన్ని పాలించకుండా అడవులకు వెళ్తానంటావు. నీకు ఈ అభిప్రాయం ఉన్నట్టు తెలిస్తే మేం కూడా ఎంత యుద్ధము చేసి ఒళ్ళు హోనం చేసుకోకుండా నీతో పాటు అడవిలోనే కందమూలాలు తింటూ కాలక్షేపం చేసేవాళ్ళం. ఎందుకన్నయ్యా ఈ రకమైనటువంటి నిర్ణయం నువ్వు తీసుకుంటావు అంటాడు. ఇది వినంగానే చాలామందికి అనిపిస్తుంది, నిజమే కదా, ధర్మరాజు ఎంత చేసి చివరికి రాజ్యం చేయనంటాడా, ఏమిటిది అంటే ధర్మరాజు అంటే నిజంగా ధర్మమూర్తి కాబట్టి ఆయనలో ఒక విధమైనటువంటి భావన కలిగింది. ఇంతమందిని అందరినీ కూడా నేను కష్టపెట్టాను, నా వల్ల ఇంతమంది బాధపడుతున్నారు, ఈ బాధతో కూడి నేను రాజ్యాన్ని నిర్వహించలేను, మరి యుద్ధం ఎందుకు చేశాడు? క్షత్రియ ధర్మం కోసం యుద్ధం చేశాడు తప్ప రాజ్యాన్ని ఏలాలి అనేటువంటి కాంక్ష ధర్మరాజుకి పరిపూర్ణంగా ఉన్నది అనేటువంటి భావన పొందడం అనేది దోషం. ఎందువల్లంటే ఏది చేసినా ధర్మరాజు ధర్మం కోసమే చేశాడు. అటువంటి రాజధర్మములతో కూడిన ఆ ఉపపర్వమే రాజధర్మానుశాసన పర్వంలో భీష్ముల వారి దగ్గరకు వెళ్ళి నీతులన్నీ తెలుసుకుంటాడు. రాజధర్మాల్లో ఉన్నటువంటి నీతి సూక్ష్మాలన్నీ కూడా కృష్ణుని యొక్క ఉపదేశం మేరకు భీష్ముని దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటాడు. ఏమిటవి అంటే, రాజునకు ప్రజ శరీరము, రాజు ప్రజకు ఆత్మకాన రాజున్ ప్రజయున్, రాజోత్తమ అన్యోన్య విరాజితులై ఉండవలయు రక్షార్చనలన్. ప్రజల్ని రక్షించడం రాజు బాధ్యత. రాజు నిర్ణయానికి కట్టుబడి ఆయనకి సహకరించడం అనేటువంటిది ప్రజల బాధ్యత. అన్యోన్యంగా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ సహకరించుకుంటూ ఉంటేనే రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. అంతేకాదయ్యా, రాజధర్మాల్లో పలుకకయుండు కంటే తగ పల్కుట మేలు వినుండు, సత్యమున్ పలుకులు ధర్మ మార్గమున పలుకుట, సర్వజనప్రియముగా పలుకుట, యోలినెక్కుడగు భంగులు వీని నెరింగియొండుమై పలుకక నాలుగు చందముల పల్కగ మెత్తురు వాని దేవతల్. మాట తీరు ఎలా ఉండాలో ఈ పద్యంలో చక్కగా వర్ణించి చెప్పారండి. ఎలా ఉండాలి మాట అంటే, సత్యాన్ని పలకాలి, ధర్మాన్ని పలకాలి, అందరూ కూడా వినంగానే ఎంత చక్కగా మాట్లాడుతున్నాడనే సుఖాన్ని ఇచ్చే విధంగా మాట్లాడాలి. అలా అందరినీ ఆనందపరిచేటట్లుగా ఎవరైతే మాట్లాడతారో అటువంటి వారి యొక్క మాటలను దేవతలు కూడా మెచ్చుకుంటారు అని చెబుతూ ఉన్నారు. ఇన్ని రకాలైనటువంటి నీతులు వింటున్నప్పటికీ, ఎంతమంది ఉత్సాహపరుస్తున్నప్పటికీ ధర్మరాజుకి లోపల ఇంకా విషాదఛాయలు పోవట్లేదు. అప్పుడు వ్యాస మహర్షి చెప్పాడు, వీళ్ళందరూ కూడా యుద్ధంలో మరణించారని నువ్వు బాధపడద్దు. జీవితంలో చివరికి మిగిలేదేమిటి? సంయోగ విప్రయోగాంతాహ మరణాంతం హి జీవితం, సర్వే క్షయాంతా నిచయాః పతనాంతా సముచ్ఛ్రయాః. ఎవరితో మనం కలిసినప్పటికీ కూడా ఆ కలయిక చివరికి వియోగానికే దారి తీస్తుంది. వారితో వియోగం పొందక తప్పదు. ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళినప్పటికీ కూడా పతనం దాని పక్కనే ఉంటుందయ్యా. అందువల్ల ఈ రకమైనటువంటి దుఃఖాన్ని నీవు పొందవలదు అని చెప్పి వ్యాస మహర్షి కూడా అనేక రూపాలుగా తెలియజేశాడు. ఆ తరువాత ధర్మరాజుకు కొంచెం శక్తి వచ్చింది, రాజ్యంలో అభిషిక్తుడయ్యాడు. ఎవరెవరు ఏ ఏ గృహాల్లో నివసించాలో తన సోదరులందరికీ కూడా నిర్ణయించి చెప్పాడు. వారి విధులన్నీ కూడా తెలియజేశాడు. చెప్పి ఆ భీష్ముల వారి దగ్గర మళ్ళీ తాను తెలుసుకుంటూ ఉన్నాడు ధర్మాలన్నీ కూడా. ఆపద్ధర్మ పర్వం అని రెండవ ఉపపర్వం ఉన్నది. అందులో ఆపదలో ఉన్నటువంటి రాజు ఏ విధంగా ఉండాలనేది కూడా భీష్ముల వారి దగ్గర తెలుసుకున్నాడు. ఇక్కడ ఒక చక్కని వృత్తాంతం ఉన్నది. ఒక ఎలుక బయటికి వచ్చింది కలుగులోంచి బయటికి రాగానే అక్కడ ఒక పిల్లి కనిపించింది. పిల్లిని చూస్తే ఎలుకకు భయం వెయ్యాలి, కానీ ఆ పిల్లి అప్పుడు వలలో చిక్కుకునుంది. అందువల్ల అది చూస్తుండగానే పిల్లి ధైర్యంగా ఆహారాన్ని సంపాదించుకుంటూ పిల్లిని చూసి చూడనట్టుగా వదిలేసింది. ఈలోపు
ఈ ఎలుక కోసం నేల మీద నడుచుకుంటూ ఒక ముంగిస వస్తోంది. ఆ ముంగిసను చూడంగానే ఎలక్కి భయం వేసి చెట్టెక్కింది. చెట్టెక్కితే అక్కడ ఒక గుడ్లగూబ సిద్ధంగా ఉంది ఎలకని పట్టుకోవడానికి. పైకి వెడితేనేమో గుడ్లగూబ, కిందకు వస్తేనేమో ముంగిస. ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచించి, ఎక్కడికి బ్రతకటానికి అవకాశం లేనప్పుడు బలవంతుడైనటువంటి శత్రువుతో సంధి చేసుకోవాలి అని ఆలోచించి పిల్లి దగ్గరికి వెళ్ళి, మనిద్దరం సహజంగానే ఆజన్మ శత్రువులం కాదన్ను, కానీ మనిద్దరం కూడా బయటపడే మార్గం ఉంది. నువ్వు ఇప్పుడు వలలో చిక్కుకున్నావు, ఈ వలను వేసినటువంటి వాడు బోయేవాడు వస్తాడు, వాడు వచ్చాడంటే నిన్ను చంపేస్తాడు. నేను ఈ వలను కొరికి నిన్ను రక్షిస్తా, ఈ ముంగిస బారి నుంచి అదేవిధంగా ఆ గుడ్లగూబ బారి నుంచి నన్ను రక్షించు అని పిల్లితో సంధి చేసుకుని ఆ ఎలుక తగుమాత్రంగా వలను కొరికి ఆ పిల్లి దగ్గరికి వెళ్ళి హాయిగా పడుకుంది. పిల్లి కూడా పూర్తిగా ఇది వల ఛేదించాలి కాబట్టి పిల్లిని, ఎలుకను ఏమీ అనకుండా దాన్ని రక్షించింది. రక్షించిన తర్వాత ఈ ముంగిస, గుడ్లగూబ ఇక ఈ ఎలకని పట్టుకోవడం మన వల్ల కాదు అని ఆ రెండు వెళ్ళిపోయినాయి. వెళ్ళిపోయిన తర్వాత ఎలుక బయటికి వచ్చి అప్పుడు పిల్లి అడుగుతుంది, ఈ వలని మొత్తం కొరుకేసేయి, వాడు వస్తాడు అంటే, ఎంతైనా నువ్వు నా శత్రువువి, నా రక్షణలో నేను ఉండాలి, నిన్ను రక్షిస్తానన్నమాట నిజమే, కానీ ఎప్పుడైతే ఈ వలను వేసిన వాడు వస్తాడో వాడు వచ్చే ముందే నేను ఈ వలను కొరుకుతాను, వెంటనే నువ్వు బయలుదేరి చెట్టు మీదకి ఎగిరిపో, ఎక్కేసేయి, నేను కలుగులో దూరతాను. వాడు రాకుండా గనక నేను ఈ వలను తెంపితే నీ వల్ల నాకు ఆపద ఉంటుంది. వాడు ఎదురుకుండా వచ్చిన తర్వాత గనక నేను ఈ వలని కొరికితే నువ్వు నన్ను చంపాలనేటువంటి ఆలోచన మానేసి నీ ప్రాణాన్ని రక్షించుకోవడానికే ప్రాధాన్యతనిస్తావు. అందువల్ల నీకు సుఖం కలుగుతుంది, నాకు సుఖం కలుగుతుంది అని చెప్పి ఎలుక ఎప్పుడైతే ఆ వల వేసిన బోయేవాడు వస్తాడో అప్పుడు ఆ వలని పూర్తిగా కొరికేస్తుంది. పిల్లి రక్షింపబడుతుంది, ఎలుక తన ప్రాణాన్ని రక్షించుకుంటుంది. ఇలాగే రాజులు కూడా ఆపదలు కలిగినప్పుడు తమకు శత్రువులైనా ఇతరుల్ని జయించటం కోసం వాళ్లను ఆశ్రయించి, వీళ్ళని జయించి ఆ శత్రువు ఆశ్రయించిన శత్రువు వల్ల కూడా తమకు ఆపద లేకుండా జాగరూకుడై ఉండాలి అని ఆపద్ధర్మ అనేటువంటి ఆ ఉపపర్వంలో భీష్ముల వారు తెలియజేశారు. అదేవిధంగా శత్రురూపాహి సుహృదః మిత్రరూపాశ్చ శత్రవః సంధితాస్తే నబుధ్యంతే కామక్రోధ వశంగతాః. ఈ ప్రపంచంలో మిత్రులు శత్రువులని ఎవరూ ఉండరు. ఇప్పుడు స్నేహం అంటే అర్థమే ఉంది, ప్రయోజనం కోసం ఒకరినొకరు ఆశ్రయించడం తప్ప నిజమైనటువంటి స్నేహం ఎక్కడా లేదు. శత్రువు మిత్రుల్లా కనిపిస్తూ ఉంటాడు, మిత్రుడు శత్రువులా కనిపిస్తూ ఉంటాడు. హితం చెప్పేటువంటి వాడు శత్రువేగా మనకు. నమ్మద్దు, ఇలాగే ఉండు, వాడిని నమ్మద్దు, వాడు ప్రియమైన మాటలు చెప్తున్నాడు, వాడి మనసు మంచిది కాదు అని హితుడు చెబితే, మిత్రుడు చెప్పిన దాన్ని విని మనం ఇతన్ని శత్రువుగా భావించి శత్రువు దగ్గరికి వెళ్ళి మిత్రుడు అనుకుని కలిసిపోయి ప్రమాదాలు పొందేటువంటి అవకాశం ఉంది. కామక్రోధాలు ఉన్నంత వరకు శత్రువులెవరో మిత్రులెవరో తెలుసుకోవటం ఎవరి వల్ల కాదు. అందువల్ల జాగరూకుడవై శత్రు మిత్ర భేదాన్ని తెలుసుకోవాలయ్యా ధర్మరాజా అని ఈ ఆపద్ధర్మ పర్వంలోనే భీష్ముల వారు ధర్మరాజుకి తెలియజేస్తున్నారు. అదేవిధంగా మోక్షధర్మ పర్వము అని ఇంకొక ఉపపర్వం ఉన్నది. మోక్షం అంటే ఏంటో మనం ముందు చెప్పుకున్నాంగా ఉపోద్ఘాతంలో. ధర్మశీలో నరో విద్వాన్ ఈహకో నీహకోపివా ఆత్మభూత సదా లోకే చరేత్తు భూతాన్యహింసయా. సమస్తమైన ప్రాణులను కూడా హింసా ప్రవృత్తి లేకుండా ప్రేమతో అభిమానంతో ఆదరించగలిగేటువంటి వాడు ఎవరైతే ఉంటాడో, తనలాగానే అందరికీ కష్టాలు వస్తాయి అని భావన చేస్తూ అందరి యందు కూడా సమత్వాన్ని చూడగలుగుతాడో వాడే నిజమైనటువంటి మోక్షాన్ని పొందుతాడు, ధర్మశీలుడు, పండితుడని పిలవబడతాడు అని తెలియజేస్తూ ఉన్నారు ఇక్కడ. ఇది చాలా తేలికైనటువంటి మార్గం, కానీ వాస్తవంగా జీవితంలో దీన్ని అనుసరించడానికి మనలో ఉండేటువంటి సహజ సిద్ధమైనటువంటి కోర్కెలే అడ్డుపడుతూ ఉంటాయి. ఇటువంటివి ఎన్నో
ఈ మోక్షధర్మ పర్వం అనేటువంటి ఉపపర్వంలో చెప్పబడ్డాయి. ఈ రకంగా మనం శాంతి పర్వంలో ఉన్నటువంటి రాజధర్మానుశాసన పర్వము, ఆపద్ధర్మ పర్వము, మోక్షధర్మ పర్వం అనే పేరు కలిగిన 3 ఉపపర్వాలు చెప్పుకున్నాం. అదేవిధంగా ఇందులో సుఖప్రశ్నాభిగమనం, బ్రహ్మప్రశ్నానుశాసనం, ప్రాదుర్భావశ్చ దుర్వాస సంవాదశ్చైవ మాయయ. సుఖప్రశ్నాభిగమనము, బ్రహ్మప్రశ్నానుశాసనము, దుర్వాస ప్రాదుర్భావము, మాయా సంవాదం అనేటువంటి కొన్ని చిత్రమైన ఘట్టాలు కూడా చెప్పబడ్డాయి. తతఃపర్వ పరిజ్ఞేయం ఆనుశాసనికం పరం స్వర్గారోహణికం చైవ తతో భీష్మస్య ధీమతః. ఇప్పుడు మనం తెలుసుకోబోయేటువంటి పర్వం ఆనుశాసనిక పర్వం అన్నారు. ఇందులో 2 ప్రధానమైనటువంటి ఉపపర్వాలు ఉన్నాయి. ఒకటోది దానధర్మ పర్వము, రెండవది భీష్ముడు స్వర్గారోహణమునకు చేరినటువంటి పర్వము. ఈ పర్వంలోనే, ఈ ఆనుశాసనిక పర్వంలోనే మనకు శివ సహస్రనామము, విష్ణు సహస్రనామము ఈ 2 కూడా గోచరిస్తాయి. పరమేశ్వరుని యొక్క చక్కని గుణములను, వైభవములను తెలియజేసేటువంటి సహస్రాన్ని వ్యాసమహర్షి రచించారు. శ్రీ మహావిష్ణువు యొక్క గుణములను తెలియజేసేటువంటి విష్ణు సహస్రనామాన్ని వ్యాసుల వారే రచించారు. మనం బాగా గమనిస్తే అష్టాదశ పురాణాలు రచించింది వ్యాస మహర్షి. అందులో విష్ణువుని స్తుతిస్తూ ఉండే విష్ణుపరమైనటువంటి పురాణాలు ఉన్నాయి. అమ్మవారిని, శక్తి స్వరూపాన్ని ప్రధానంగా చేసుకుని చెప్పిన పురాణాలు ఉన్నాయి. పరమేశ్వరుణ్ణి గొప్పగా చెప్పేటువంటి పురాణాలు ఉన్నాయి. ఇవన్నీ చెప్పింది వ్యాసుడే. దీంట్లో ఉన్న అంతరార్థం ఏమిటి అంటే, ఎవరు ఏ విధంగా పరమాత్మను ఏ రూపంగా దర్శించి హృదయంలో నిలుపుకోగలిగిన చక్కని స్వరూపముందో దాన్ని నిలుపుకుని పరమాత్మ ఒక్కడే అని తెలుసుకుని పూజించండి అని మనకు ఒక చక్కని అంతరార్థాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అంతేకాకుండా కల్పభేదములను అనుసరించి ఆయా రూపములైనటువంటి దేవతా శక్తులు ఆయా కల్పాల్లో విశేషమైనటువంటి శక్తులు కలిగి ఉంటాయి. ఆ విధంగా ఆనుశాసనిక పర్వంలో ఉన్నటువంటి విశేషాలు దానధర్మ పర్వము, స్వర్గారోహణ పర్వము. భీష్ముల వారు ఉత్తరాయణంలో పరమపదించినటువంటి దివ్యమైన ఘట్టం ఈ పర్వంలోనే చెప్పబడి ఉన్నది. అంతేకాదు ఇదే పర్వంలో గొడుగు, చెప్పులు ఈ 2 కథ చెప్పబడి ఉంది. గొడుగులు, చెప్పులు ఎలా వచ్చాయనే కథ చెప్పబడి ఉంది. జమదగ్ని మహర్షి ఒకసారి తాను విచిత్రమైనటువంటి బాణాలు వేస్తూ ఉన్నట్టండి. వేస్తూ ఉంటే ఆయనకి అభ్యాసం ఉంది, వేస్తున్నాడు. ఆయన భార్య రేణుక ఆ వేసినటువంటి బాణాలన్నీ తెచ్చి మళ్ళీ ఆయనకి అందిస్తూ ఉంది. ఈ రకంగా ఆయన బాణాలు వేస్తూ అభ్యాసం చేస్తూ ఉంటే సూర్యుని యొక్క ఎండ తీవ్రంగా ఉంది. పాపం ఆ రేణుకాదేవి అవన్నీ తీసుకురావడానికి కష్టపడుతూ ఉంది. కానీ భర్తతో చెబితే కోప్పడతాడేమో అనుకుంది ఆవిడ. భార్య యొక్క ఖేదాన్ని గుర్తించాడు ఆయన. వెంటనే సూర్యభగవానుడితో అన్నాడు, నువ్వు ఎంతగా ఎండకాయిస్తే ఎలాగయ్యా, ఆవిడ కష్టపడుతూ ఉన్నది, నేను నీ మీద కూడా నా శస్త్రాన్ని ప్రయోగిస్తానన్నాడు. అనేటప్పటికీ వెంటనే సూర్యభగవానుడు మానవ రూపాన్ని ధరించి వచ్చి, నాయన ఈ కాస్త కోసం నువ్వు కోపించద్దు, ఇదిగో ఈ చెప్పులు గొడుగు తీసుకో అని చెప్పి ఈనాటి నుంచి ఈ చెప్పులు గొడుగు అనేవి ఈ లోకంలోకి వాడుకలోకి వస్తాయి అని సూర్యభగవానుడు చెప్పాడు. అంటే దీని గురించి మనకు వృత్తాంతం ఇంకా విస్తృతంగా చెప్పబడి ఉంది, కానీ ఇది సంక్షిప్తంగా మనం తెలుసుకుంటున్నటువంటి విషయం కాబట్టి అసలు వాటి వృత్తాంతం మనం తెలుసుకున్నాం. ఆ తరువాత దానధర్మ పర్వం అనే ఉపపర్వంలో గోదానం చేస్తే ఎంత మహిమ, అలాగే అహింసా మార్గం అనేది ఎంత గొప్పది, ఈ విశేషాలన్నీ కూడా ఆ ఉపపర్వంలో దానధర్మ పర్వం అనేటువంటి ఉపపర్వంలో తెలియజేయబడ్డాయి. ఆ తరువాత అనుశాసన పర్వం తరువాత తతోశ్వమేధికం పర్వ సర్వపాప ప్రణాశనం అనుగీతా తతః పర్వజ్ఞేయమధ్యాత్మవాచకం. అశ్వమేధ పర్వం అనేటువంటి ప్రధాన పర్వంలో 2 ఉపపర్వాలు ఉన్నాయి. ఒకటి అశ్వమేధ పర్వము, రెండోది అనుగీతా పర్వము. అశ్వమేధ పర్వం అంటే మనందరికీ తెలిసిందే, ధర్మరాజు అశ్వమేధ యాగాన్ని ఆచరించాడు చక్కగా. ఆ అశ్వమేధ యాగంలో ఒక సూక్ష్మమైనటువంటి ధర్మ సూక్ష్మాన్ని తెలియజేసే గొప్ప శ్లోకం ఉన్నది. అద్రోహ సర్వభూతేషు సంతోషశీలమార్జవం తపోదమశ్చ సత్యంచ ప్రధానం చేతి సమ్మతం.
యాగంతో సమానమైనవేవి అంటే ఇందులో చెప్పారు. ద్రోహం లేకపోవటం, సమస్త ప్రాణుల్ని ప్రేమతో సంతోషంతో చూడటం, చక్కని స్వభావము, రుజుమార్గము, తపస్సు, సత్యము, దానం చేయటం, ఇవన్నీ కూడా యాగంతో సమానము, యాగం చేసినటువంటి దానితో సమానము అని తెలియజేస్తున్నారు ఈ పర్వంలో. అంటే మాటి మాటికి అదే విషయాన్ని మనకి చెప్తూ ఉన్నారు వ్యాస మహర్షి. ఏ విధంగా మానవులు ఉత్తమమైనటువంటి గతుల్ని పొందొచ్చో ఎంతో తేలికగా చెబుతూ ఉన్నారు. అదే భారతంలో ఉన్నటువంటి నిజమైన ధర్మ సూక్ష్మము. ఇంకా అశ్వమేధ పర్వంలో ఉన్న మరొక ఉపపర్వము అనుగీతా పర్వము. అనుగీతా పర్వము అంటే శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరకు వచ్చి అర్జునుడు మళ్ళీ ఆయన బయలుదేరుతూ ఉంటే, నువ్వు ఆనాడు యుద్ధరంగంలో ఏదో హడావిడిగా గీతోపదేశం చేశావు కానీ నాకంతా మర్చిపోయాను అంటే మళ్ళీ ఆయన కోప్పడి సంక్షిప్తంగా ఆ గీతలో ఉన్నటువంటి సారాంశాన్ని మళ్ళీ అర్జునునకు బోధించినటువంటి విషయాలన్నీ కూడా అనుగీతా పర్వం అనే చోట మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇది అనుగీతా పర్వం అనేటువంటి ఉపపర్వము. ఈనాడు మనం అశ్వమేధ పర్వం దాకా ఉన్నటువంటి విశేషాలు, అందులో ఉన్న ఉపపర్వాల్లో ఉన్న విశేషాలు యథాశక్తి తెలుసుకున్నాం. ఇప్పుడు ఆచార్యుల వారు ఈ శ్లోకాలన్నీ కూడా మన చేత పారాయణ చేయిస్తారు. ఓం నమో వెంకటేశాయ. అథ శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి ద్వితీయోధ్యాయః కర్ణపర్వతతో జ్ఞేయం శల్యపర్వతతః పరం హ్రదప్రవేశనం పర్వ గదాయుద్ధమతః పరం సారస్వతం తతః పర్వ తీర్థవంశానుకీర్తనం అత ఊర్ధ్వంతు బీభత్సం పర్వసౌప్తికముచ్యతే ఐషీకం పర్వచోద్దిష్టం అత ఊర్ధ్వం సుదారుణం జలప్రదానికం పర్వ స్త్రీవిలాపస్తతః పరం శ్రాద్ధపర్వతతో జ్ఞేయం కురూణామౌర్ధ్వదైహికం చార్వాకనిగ్రహః పర్వ రక్షసో బ్రహ్మరూపిణః అభిషేచనికం పర్వ ధర్మరాజస్య ధీమతః ప్రవిభాగో గృహాణాం చ పర్వోకం తదనంతరం శాంతి పర్వతతో యత్ర రాజధర్మానుశాసనం ఆపద్ధర్మశ్చ పర్వోక్తం మోక్షధర్మస్తతః పరం శుక
ప్రశ్నాభిగమనం సుఖప్రశ్నాభిగమనం బ్రహ్మ ప్రశ్నానుశాసనం బ్రహ్మప్రశ్నానుశాసనం ప్రాదుర్భావశ్చ దుర్వాసః ప్రాదుర్భావశ్చ దుర్వాసః సంవాదశ్చైవ మాయయా సంవాదశ్చైవ మాయయా తతః పర్వ పరిజ్ఞేయం తతః పర్వ పరిజ్ఞేయం ఆనుశాసనికం పరం ఆనుశాసనికం పరం స్వర్గారోహణికం చైవ స్వర్గారోహణికం చైవ తతో భీష్మస్య ధీమతః తతో భీష్మస్య ధీమతః తతోష్వమేధికం పర్వ తతోష్వమేధికం పర్వ సర్వపాప ప్రణాశనం సర్వపాప ప్రణాశనం అనుగీతా తతః పర్వ అనుగీతా తతః పర్వ జ్ఞేయమధ్యాత్మవాచకం జ్ఞేయమధ్యాత్మవాచకం. భక్తి శ్రద్ధలతో ఈనాడు మనం పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. పరమాత్మ అనుగ్రహానికి పాత్రులమయ్యాం. శ్రీమన్ మహాభారతం అంటే ధర్మ రహస్యాలన్నింటికీ కూడా స్థానభూతమైనదని మనం చెప్పుకున్నాం. అందులో చిత్రమైనటువంటి విశేషాలు తెలియజేసే ప్రహేళికా భాగాన్ని ఇప్పుడు ఆచార్యుల వారు మనకు అందిస్తారు. అది కూడా మనం శ్రద్ధాసక్తులతో శ్రవణం చేసి ఆనందిద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ప్రహేళికా భాగంలో మనం యక్ష ప్రశ్నలను ప్రస్తావించుకుంటూ ఉన్నాం. ధర్మరాజు యక్షుడు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ ఉన్నాడు. ధర్మరాజు తక్కువవాడు కాదు. అతను చాలా తెలివైనవాడు, మహామేధావి. అతని యొక్క మేధా సంపత్తిని చూసి గురువుగారైన ద్రోణాచార్యుల వారు ముచ్చటపడుతూ ఉండేవారు. గురువులు అలాగే భీష్మాదులు కూడా ముచ్చటపడుతూ ఉండేవారు. నీరు పారని రాళ్లతో ఉండినటువంటి మనుషున్నవాడు బతకలేనటువంటి ఒక ప్రాంతాన్ని ఇస్తే దాన్ని 9 నెలలో అద్భుతమైనటువంటి దేవరాజ్యంతో సమానమైన రాజ్యంగా తీర్చిదిద్దినటువంటి గొప్ప అడ్మినిస్ట్రేటర్, అంత గొప్ప మేధావి ఆయన. ఈయన యమధర్మరాజు యొక్క అంశావతారం అని చెబుతూ ఉంటారు. యమధర్మరాజు యొక్క అంశంతో పుట్టినవాడు అని కూడా చెబుతూ ఉంటారు. యమధర్మరాజు అంటే కర్కశుడు కాదు, ఆయన కూడా చాలా గొప్పవాడు, మహాయోగీశ్వరుడు ఆయన. ఆయన నచికేతుడు అనే పిల్లవాడికి అనేక వరాలను అనుగ్రహిస్తూ మరణించిన వాడు ఏ విధమైన స్థితులను పొందుతూ ఉంటాడు, మళ్ళీ అతను ఏ విధమైన దేహాలని ఎటువంటి సందర్భాల్లో పొందుతూ ఉంటాడు అనే విషయాలను ఆయనకి చెప్పాడు. అంతతో ఆకుండా నాచికేతాగ్ని ఉపాసనా విధానాన్ని ఆయనకి బోధించాడు. అంతతో ఆకుండా నిత్యమైన, సత్యమైన, శాశ్వతమైన పరమాత్మ యొక్క స్థితిని పొందడానికి ఎటువంటి సాధనలు చేయాలి, అసలు ఆ పరమాత్మ యొక్క ఆనంద స్థితి ఎటువంటిది అనే విషయాలను కూడా బోధించాడు. అంటే ఆయన ఎంత గొప్పవాడో, ఎంత యోగీశ్వరుడో మనం అర్థం చేసుకోవచ్చు. అటువంటి యమధర్మరాజు మాండవ్యుడు అనే ఒక మహర్షి యొక్క శాపం వల్ల ధర్మరాజుగా పుట్టాడు అనే అంశం మనకి తెలిసిందే. కాబట్టి ఈయనకు సహజమైన జ్ఞానం చాలా ఉంది, పైపెచ్చు పరమ మేధావి. చిన్న కారణంతో ఒక యక్షుడు తన తమ్ముళ్ళ నలుగురిని కూడా కట్టివేశాడు అనే అంశాన్ని విన్నాడు. తన తమ్ముళ్ళు నలుగురు కూడా సాధారణమైన వ్యక్తులు కారు, అతి మానుష శక్తులు కలవాళ్ళు. 1000 ఏనుగుల బలం కలిగిన వాడు భీముడు, 2 చేతులతో సమానంగా యుద్ధం చేయగలిగిన వాడు అర్జునుడు. ఇది సాధారణంగా మానవులకు ఉండే లక్షణాలు కావు. అలాగే అతివేగంగా గుర్రాన్ని తోలగలిగిన సామర్థ్యం కలిగిన వాడు నకులుడు. ఈ విధంగా చాలా అతిమానుషమైన, అంటే మానవాతీతమైనటువంటి శక్తులు కలిగిన వాళ్ళు తన తమ్ముళ్ళు నలుగురు. అటువంటి నలుగురు తమ్ముళ్ళని కూడా అలవోకగా కట్టివేశాడు అంటే యక్షుడు సాధారణమైన వ్యక్తి కాదు. ఈయన చాలా ద్రోణాచార్యుల దగ్గర చాలా విద్యలను అభ్యసనం చేశాడని చెప్పుకున్నాం కదా. ఈయనకి యక్షుడు బద్ధించాడనేసరికల్లా అసలు యక్షుడు అంటే ఎవరు అనే ఆలోచన కూడా వచ్చింది. యక్షుడు అనే ప్రశ్నకు సమాధానం కేనోపనిషత్తులో కనిపిస్తోంది. ఒకసారి దేవతలకు రాక్షసులకు యుద్ధం జరిగింది.
దేవతలు గెలిచారు. గెలిచిన తర్వాత దేవతలందరూ కూడా తమ యొక్క సామర్థ్యం వల్లే మేము యుద్ధం గెలిచాము అని అనుకున్నారు. సాధారణంగా దేవతలు అంటేనే పరిపూర్ణమైన సత్వగుణం కలిగి రజస్తమో గుణాల సంపర్కం మాత్రమే ఉండేటువంటి జన్మలు కలిగిన వాళ్ళు. కానీ వాళ్లకు విచిత్రంగా రజోగుణ ఫలమైనటువంటి అహంకారం వాళ్ళకి ప్రవేశించింది. పరమాత్మ వాడిని ఉద్ధరించాలి అనుకున్నాడు. వెంటనే ఆయన ఏదైతే సామర్థ్యాధిష్టాన దేవత, శక్తి అధిష్టాన దేవత, ప్రకృతి అధిష్టాన దేవత, ఆమె ఒక యక్ష రూపాన్ని ధరించి వాళ్ళకి ఒక ప్రశ్న వేసింది. ఒక చిన్న గడ్డి పరక అక్కడ పెట్టి, అగ్నిదేవ ఈ గడ్డి పరకను నువ్వు కాల్చు అని చెప్పింది. అగ్నిదేవుడు విశ్వ ప్రయత్నం చేశాడు, ఆ గడ్డి పోచను కాల్చలేకపోయాడు. ఆ తర్వాత వాయుదేవుని పిలిచి దీన్ని ఎగరగొట్టు అని చెప్పింది. ఈ శక్తి అధిష్టాన దేవత, యక్ష రూపంలో ఉన్న సామర్థ్యాధిష్టాన దేవత. వాయుదేవుడు ప్రచండ మారుతాన్నే ప్రయోగించాడు. ఉత్కటమైనటువంటి గాలిని ఊదాడు. ఏం జరిగినా ఆ గడ్డి కొంచెం కూడా కదలలేదు. సరే, దేవేంద్రుని పిలిచింది, దాన్ని త్రుంచు లేక ముక్కలు చెయ్యి అని చెప్పింది. దేవేంద్రుడు మొదటితో చేతులతో ప్రయోగం చేశాడు. చివరికి కుదరక తన దగ్గర ఉన్న వజ్రాయుధంతో ఆ గడ్డి పొరకను ముక్కలు చేయడానికి ప్రయత్నం చేశాడు. ఎంత చేసినా ఆ గడ్డి పొరక ఏమీ అవ్వట్లేదు. ఇంతలో వీళ్ళందరూ కూడా చాలా ఉద్వేగానికి గురవుతున్నారు. దేవేంద్రుడు తెలివైనవాడు. వెంటనే ఆ దేవతను దగ్గరికి వెళ్ళి, అమ్మ మేము అహంకరించాము, మా తప్పు మేము తెలుసుకున్నాము, నువ్వెవరువు అని అడిగితే, నేను యక్షదేవతను అని చెప్పి ఆ ప్రకృతి దేవత హైమవతి రూపాన్ని ధరించింది. ఈ కథ కేనోపనిషత్తులో మనకి కనిపిస్తుంది. ఇది అధ్యయనం చేసిన వాడు కనుక ఈ ధర్మరాజు వచ్చినవాడు యక్షుడు అంటే వాడు సాధారణమైన వ్యక్తి కాదు, ప్రకృతి స్వరూపుడు లేక పరమాత్మ స్వరూపుడు అని భావించి అతను అడిగే ప్రశ్నలను మొదటి నుంచి జాగ్రత్తగా గమనించాడు. ఈయన లోకాంతక మేధావిని మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదా. కనుక ఆయన ఎటువంటి ప్రశ్నలు అడిగాడు అంటే ఒక్కొక్క ప్రశ్నలో ఒక్కొక్క రకమైన ప్రశ్నలు వేశాడు. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకమైన ప్రశ్నలు వేశాడు. కొన్ని చోట్ల లౌకికమైన ప్రశ్నలు వేశాడు. ఇవాళ మనం చెప్పుకునే అంశంలో వేదాంతపరమైనటువంటి ప్రశ్నలు వేయడం మొదలుపెట్టాడు. శ్లోకం ఇలా ఉంది. యక్షుడు అడుగుతూ ఉన్నాడు, కాదిక్ కిముదకం ప్రోక్తం కిమన్నం కించ వై విషం శ్రాద్ధస్య కాలమాఖ్యాహి తతః పిబ హరస్వచ. ఈ శ్లోకాలు వింటే ఒక అర్థంగా తెలుస్తుంది. దాన్ని లోతుగా అర్థాన్ని పరిశీలించినట్లయితే మరొక అర్థం తెలుస్తుంది. ఇది మనం రోజు పరిశీలిస్తూనే ఉన్నాం. సాధారణంగా చూసుకుంటే యక్షుడు అడిగిన మాట, దిక్కు ఏది, దేన్ని నీరుగా చెబుతారు, ఏది అన్నము, ఏది విషము, శ్రాద్ధము యొక్క కాలము ఏమిటి, వీటిని చెప్పు, చెప్పి ఈ నీరును తాగు, మీ తమ్ముడిని తీసుకువెళ్ళు అని చెప్పాడు. దానికి ఆయన సంతో దిక్ జలమాకాశం గౌరన్నం ప్రార్థనా విషం శ్రాద్ధస్య బ్రాహ్మణ కాల కథం వా యక్షమన్యసే అని సమాధానం చెప్పాడు. దిక్ అంటే సంతః అంటే సత్పురుషుడు దిక్కు, జలం అంటే నీరు, ఉదకం నీరేమిటి అని అడిగాడు కదా, నీరు ఆకాశము అని చెప్పాడు. అన్నం ఏమిటి అంటే గౌహు అన్నము. ఏది విషము అంటే ప్రార్థన విషమవుతుంది. ఏది శ్రాద్ధానికి కాలము అంటే బ్రాహ్మణుడు వచ్చిన కాలము అని చెప్పాడు. ఆయన ఒక్కసారి గమనించుకున్నట్లయితే ఆయన అడిగిన ప్రశ్నలకు ఈయన చెప్పిన సమాధానాలకు ఏమాత్రమూ పొంతన తోచదు. ఇది తోచాలి అంటే మనం కొద్దిగా లోతుగా మనకున్న సమయాన్ని బట్టి సంక్షేపంగా మనం పరిశీలించుకోవాలి. కాదిక్ ఈయన పరమాత్మ యక్షుడు తన సాధారణమైన వ్యక్తి కాదు అనే విషయాన్ని గమనించినవాడే కదా ఈ ధర్మరాజు. కాదిక్ అనేసరికల్లా దిక్ శబ్దానికి దిక్కు అనే అర్థాన్ని ఆయనకు తీసుకోలేదు. ఎందుకంటే దిక్ అనేది మనం చేసుకునే వ్యవస్థ. ఈ లోకం విమలాకాశంలో దిక్ అనే వ్యవస్థ లేదు కదా. మనం ఇక్కడ సూర్యుడు ఉదయించే దిక్కుని తూర్పు అని పెట్టుకున్నాం, అస్తమించే దిక్కుని పశ్చిమం అని పెట్టుకున్నాం, ఎత్తుగా ఉన్న భాగాన్ని ఉత్తరం అని పెట్టుకున్నాం. ఈ రీతిగా మనం చేసుకున్న వ్యవస్థ. ఆ మాత్రం తెలియని వాడు యక్షుడు దిక్కు ఏది అని ఎలా అడుగుతాడు అంటే
అక్కడ దిక్ అనే పదానికి దిశతి ఇది దిక్, దిశతి ఉపదిశతి, ఎవరు ఉపదేశం చేస్తారు అనే ప్రశ్న వేశాడు. ఆ మాటను గ్రహించిన ధర్మరాజు వెంటనే సంతోదిక్ అని చెప్పాడు. సత్పురుషులు ఉపదేశం చేస్తారు. ఎవరు సత్పురుషులు అంటే ఎవరైతే ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకున్నారో, ఎవరైతే ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని అంటే పరమాత్మ యొక్క ఆనంద స్థితిని అనుభవాన్ని తెచ్చుకోవటానికి ఏ సాధనాలు ఉన్నాయో వాటిని ఏ విధంగా సాధించుకోవాలో తెలుసుకున్నారో, వాటిని ఆ విధంగా ఆచరణలు చేస్తున్నారో వాళ్ళు సత్పురుషులు. ఆచరణ చేస్తున్నారు. అందుకనే ఆచినోతి హి శాస్త్రాన్ని ఆచారే స్థాపయత్యపి స్వయమాచరతే యస్మాత్ తస్మాదాచార్య ఉచ్యతే. ఆ పరమాత్మ యొక్క ఆనంద స్థితిని, సత్యమైన నిత్యమైన శాశ్వతమైన ఆ ఆనంద స్థితిని పొందడానికి ఏ విధమైన సాధనాలు చెప్పారో ఆ సాధనలు చేస్తూ ఆ స్థితిని పొందినవాడే ఆ విషయాలను చెప్పగలడు. కాబట్టి వాడు సంతుహ, అతను సంతః సత్పురుషుడు అని సమాధానం చెప్పాడు. రెండవ ప్రశ్న, కిముదకం. ఉదకం అంటే నీరు. నీరు మన అందరికీ తెలుసు. సాధారణంగా నీరు అనే అభిప్రాయంతో ఆయన అక్కడ ప్రయోగించలేదు. మన జీవనానికి అతి ప్రధానమైనది ఏది? జలం. జలతి ఇది జలం. జలతి అనే పదానికి రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి కప్పి ఉన్నది అనే అర్థం ఉంటుంది. రెండవది జీవింపజేసేది అనే అర్థం ఉంది. లోకంలో ప్రసిద్ధమైన అర్థం జీవింపజేసేది కనుక జలము అని పేరు. మనిషి ఆహారం లేకుండా బతకగలడు కానీ నీరు లేకుండా బతకలేడు. అది ప్రసిద్ధమైన విషయమే. కాబట్టి బతికింపజేసేది కనుక జలము. ఏది బతికింపజేసేది అంటే మనుష్యుడు బతకటానికి అంటే మనుష్యుడు పుట్టడానికి అసలు కారణమేమిటి అనే అభిప్రాయంతో కిముదకం, కిం ఉదకం ప్రోక్తం అనే ప్రశ్న వేస్తే ఆయన జలమాకాశం అని చెప్పాడు. జలం అనే పదానికి అర్థం మనం చెప్పేసుకున్నాం. కొంతమంది జాయతే లీయతే ఇది జలం, దేని నుంచి అయితే పుడుతూ ఉంటాయో దేని యందు మళ్ళీ లయం పొందుతూ ఉంటుందో అది జలము అనే అర్థం కూడా చెప్పారు. అది ఏది అంటే ఆకాశము. నీరు ఆకాశం అవడం ఏమిటి అంటే చెప్పాం కదా, అతను చాలా లౌక్యంగా యక్షుడు చాలా తెలివిగా ప్రశ్న అడుగుతున్నాడు. అంటే బయట మాట ఒక రకంగా ఉంది, లోపల ఆంతర్యం మరొక రకంగా ఉంది. సమాధానం కూడా ధర్మరాజు అదే విధంగా వస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఆకాశం అనే పదానికి పరమాత్మ అనే అర్థం ఉంది. మనకి చాలా శృతులు ఉన్నాయి. కం పరం బ్రహ్మ, ఆకాశ శరీరం బ్రహ్మ వేదంలో కూడా కనిపిస్తుంది. ఆకాశ పదానికి పరమాత్మ అనే అర్థం ఉంది. మరి జలం పరమాత్మ ఎలా అవుతాడు అంటే దానికి చిన్న ఉపాఖ్యానం చెప్పుకుందాం. సాధారణంగా మనిషి మరణించిన తర్వాత ఏ విధంగా ఆత్మ ప్రయాణం ఉంటుంది అనే అంశాన్ని విచారణ చేసినప్పుడు ఉపనిషత్తుల్లో ఛాందోగ్యోపనిషత్తులో ఉంది, ఆత్మ సర్వవ్యాపకం, దానికి కదలడం అనేది కుదరదు. ఎంత ప్రపంచం ఉందో అంత ఆత్మ ఉంది, దానికి కదలడం అనేది కుదరదు. మరి ఎట్లా వెళుతుంది పై లోకాలకు అంటే ఈ ఆత్మ ఆవిరిగా మారి జలస్వరూపాన్ని పొంది ఆ జీవి యొక్క సంస్కారాలను బట్టి ఆయా లోకాలకు వెళ్ళి చివరకు స్వర్గలోకం దాకా వెళ్ళి ఆ పుణ్యం పూర్తయిన తర్వాత మళ్ళీ పర్జన్య రూపంగా అంటే వాన రూపంగా మారి మళ్ళీ భూలోకానికి ప్రవేశించి చెట్లలో ప్రవేశించి ఔషధ రూపంగా ధాన్య రూపంగా బియ్యపు గింజల రూపంగా మారి మళ్ళీ తండ్రి యొక్క శరీరంలోకి ప్రవేశించి అక్కడి నుంచి తల్లి యొక్క శరీరాన్ని ప్రవేశిస్తుంది. ఆ జీవి మళ్ళీ రూపాన్ని పొందుతూ ఉంటాడు. ఇదంతా కూడా రసమయంగా జరుగుతుంది, అంటే జలమయంగా జరుగుతుంది. ఇదంతా జరగాలి అంటే పరమాత్మ యొక్క చైతన్యాధిష్టాన స్వరూపం ఉండాలి కదా. పరమాత్మ యొక్క చైతన్యం ప్రవేశిస్తే తప్ప ఇవన్నీ జరగదు. మనకి వేదంలో కూడా ఈ మాట కనిపిస్తోంది. తత్ సృష్ట్వా తదేవాను ప్రావిశత్ తదను ప్రవిశ్య సచ్చత్యచ్చాభవత్. పరమాత్మ జీవులను సృష్టించి ఆ జీవుల్లో తాను ప్రవేశించాడు. తాను ప్రవేశిస్తేనే అవి వాళ్ళు చేతనులుగా మారారు. ఎక్కడైతే తన యొక్క స్వరూపం చేతన స్వరూపం లేవో అవి జడ పదార్థంగా మారాయి. ఏదైనా ఆకాశం అనే పదార్థం నుంచి చరాచరమైన సృష్టి మొత్తం పుట్టింది. మళ్ళీ అంతకాలం వచ్చినప్పుడు దాని ఎందు లయమైపోతుంది. కాబట్టి జలం అంటే ఆకాశము, అంటే
మనిషి యొక్క జీవనానికి కారణమైనది పరమాత్మ అనే అర్థాన్ని ఇక్కడ మనం చెప్పాడు. తర్వాత దీన్ని ఉదాహరణ పెట్టుకుని కిమన్నం, ఏమిటి అన్నము అనే ప్రశ్న వేస్తే దానికి ఆయన గౌరన్నం అన్నాడు. అన్నము అంటే ఏంటి? అద్యతే ఇత్యన్నం, తినబడుచున్నది కనుక అన్నము అని పిలిచారు. అన్నము అంటే కేవలం బియ్యపు గింజలు ఉడికితే వచ్చే పదార్థం కాదు. తినబడేవి అంటే కేవలం నోటి ద్వారా తినడం మాత్రమే కాదు. ఇక్కడ అభిప్రాయపడలేదు ఆయన. ఏమిటి అభిప్రాయపడ్డాడు? ఇంద్రియముల ద్వారా ఇంద్రియముల ద్వారా స్వీకరింపబడేవి. పాతంజలి యోగ సూత్రాలలో నిరాహారము అనే ఒక పదార్థాన్ని వివరణ చేసేటప్పుడు ఇంద్రియముల ద్వారా విషయములను స్వీకరించకపోవుట అనే అర్థాన్నే నిరాహారము అనే ఇంద్రియముల ద్వారా ఏ విషయాలను లోపలికి స్వీకరించకుండా ఉండుట నిరాహారము అని అర్థం చెప్పాడు. కనుక ఏది అన్నము అంటే గౌరన్నము అని నేను సమాధానం చెప్పాడు. గౌహు అంటే గచ్చతి ఇది గౌహు. గో అనే పదానికి అనేక వ్యుత్పత్తులు ఉన్నాయి. ఆయా వ్యుత్పత్తుల ద్వారా ఆయా అర్థాలను మహర్షులు మనకు అందించారు. ఇక్కడ గో శబ్దానికి జ్ఞానము అని అర్థం. ఏ గత్యర్థా తే జ్ఞానార్థ అని లోకంలో సిద్ధమైన వాక్యమే. కాబట్టి జ్ఞానము స్వీకరించదగిన విషయము అంటే పంచేంద్రియముల ద్వారా లేక అంతరింద్రియముతో కలిపి షడింద్రియములతో స్వీకరింపదగిన పదార్థం ఏది అంటే ఆ జ్ఞానము. అంటే చక్షు ద్వారా రూపాన్ని చూస్తూ ఉంటాం, తర్వాత ఘ్రాణం ద్వారా వాసన పిలుస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా జ్ఞానములే. ఈ జ్ఞానములన్నీ కూడా పరమాత్మ యొక్క స్వరూపములే. ఎందుకంటే సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ వేదం కూడా చెబుతోంది. జ్ఞానంలో ఇవన్నీ కూడా చిన్న చిన్న భేదాలు. ఉన్న జ్ఞానం ఒకటే, అది పరమాత్మ యొక్క జ్ఞానమే అని చెప్పుకున్నాం. మిగతా విషయాలను మరొక సందర్భంలో కలుసుకుని మనం ప్రస్తావన చేసుకుందాం. ఇప్పటికే కాలాతిక్రమణ అయిపోయింది. చక్కగా ఆచార్యుల వారు ప్రహేళికా భాగాన్ని మనందరికీ కూడా అందించారు. ఇప్పుడు ఆడియో ద్వారా గోవిందనామాలు శ్రవణం చేస్తూ గానం చేసి పరమాత్మ అనుగ్రహానికి పాత్రులమవుదాం. శ్రీనివాస శ్రీ వెంకటేశ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథనందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నృసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద.
పరిపాలక గోవింద దీన పోషక గోవింద ధర్మ స్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత విదే గోవింద కరుణాసాగర గోవింద కమలదళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శాంగ గదాధర గోవింద విరజాతిరస్థ గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవా గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతి మాల గోవింద వటికాసులవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అతిరామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దనమూర్తి గోవింద జగసాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద విభరాజ రక్షక గోవింద పరమదయాళో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమలవాస గోవింద తులసీ వనమాల గోవింద శేష
శేషశాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడు కొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోవింద హరి గోవింద ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపదముక్కులవాడ నాథరక్షక గోవింద 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 గోవిందనామాలు భక్తి శ్రద్ధలతో శ్రవణం చేశాం, గానం చేశాం. ఇప్పుడు ఆచార్యుల వారితో కలిసి క్షమాప్రార్థనాదులన్నీ కూడా పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.